హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను లేజీ ఉమెన్ ఈజీ టిఫిన్ గురించి చేయబోతున్నాను. ఏంటా అనుకుంటున్నారా? అది ఉప్మానేనండి. మనందరికీ ఇష్టం ఉన్నది ఉప్మా అనమాట. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు ముందుగా ఒక బాండీ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఎవరి టేస్ట్ తగినట్లు వాళ్ళు వేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ పల్లీలు వేసుకుంటే ఇష్టం, బాగుంటుంది. ఈ ఆల్రెడీ ముందు వేయించిన పల్లీలు అవి వేసేసాను. వేయించకపోయినా వేసేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తిరగమూత గింజలు అన్నీ వేసేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నిటినీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు. లాస్ట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు ఎక్కువైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. అవి బాగా వేగిపోయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎంత అంటే మనం ఉప్మా ఎంత క్వాంటిటీ చేసుకోవాలో దాన్ని బట్టి వేసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎంత అంటే మనకు తెలియకపోతే అవి కొంచెం వేసుకున్న తర్వాత ఆ వాటర్ని కొంచెం నోట్లో వేసుకొని చూస్తే కొంచెం ఉప్పగా తగలాలి. అప్పుడు ఉప్మాకి సరిపోయినట్లు. వాటర్ బాగా తెరలాలి. అప్పుడు తెరిలిన తర్వాత మనకి అప్పుడు దాంట్లో ఉన్నవన్నీ ఉడికిపోతాయి. తర్వాత ఇప్పుడు దాంట్లో ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఎంత ఉప్మా రవ్వ అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటరు వేసుకోవాలి. ఇప్పుడు నేను 3 గ్లాసులు ఉప్మా రవ్వ వేస్తున్నాను. చూడండి ఎలా తెరిలిపోయినాయో. అప్పుడు అన్నీ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఆ ఉప్మా రవ్వ అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసి కలిపేస్తే ఉండలు చుట్టేస్తుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఉండలు చుట్టకుండా బాగుంటుంది. ఇదిగోండి అలా పైనుంచి అలా దారలాగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇంతేనండి, ఉప్మా చాలా ఈజీగా అయిపోయిద్ది, చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది. కానీ డైలీ చేసుకుంటూ ఉప్మా బోర్ కొట్టిద్ది, కానీ అప్పుడప్పుడు చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నట్స్ అన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఉప్మాలోకి ఆవకాయ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి, నాకు చాలా ఇష్టము. చట్నీ లేకపోయినా చక్కెర వేసుకొని తినొచ్చు, కారం వేసుకొని తినొచ్చు, లేదా అలా ఉత్తదైనా తినేసేయచ్చు. చూసారా ఎలా దగ్గర పడిపోతుందో? దగ్గర పడిపోయినప్పుడు అలా మొత్తం ఉడికిపోయిద్ది అన్నమాట. అలా మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. మనకి ఇలా దగ్గర పడింది అంటే ఉప్మా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు లాస్ట్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని బాండ్లీ మీద మూతేసేసుకొని జస్ట్ కొంచెం ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నామంటే మనకు వేడి వేడి ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఈ ఉప్మాలో లాస్ట్లో నెయ్యి వేసుకోవచ్చు, లేదా ఆయిల్కి బదులు కంప్లీట్గా నెయ్యితోటైనా ఉప్మా చేసుకోవచ్చు. మా ఉప్మా రెడీ అయిపోయిందండి. మహేశ్వరి ఉప్మాని ఏదో డిజైన్ లాగా ప్లేట్లో పెట్టచ్చు ఇలా అని చూపిస్తుంది నాకు. బౌల్లో ఉప్మా వేసుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేసి దాన్ని ప్లేట్లో ఇలా బాల్డ్ వేసేస్తే అది ఉప్మా రెడీ అయిపోయిద్దంట. చూడండి ఎలా చేస్తుందో. ఇలా గిన్నె బాల్ వేసేస్తే ఉప్మా రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఉంటుంది, బాగుంటుంది అని ఎక్కడో చూసిందంట, ట్రై చేసింది. నిజంగానే చాలా బాగుంది. తినేటప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా లుక్ మాత్రం బాగుంటుంది. మామూలుగా ప్లేట్లో వేసేసుకునే దానికన్నా ఇలా వేసుకొని ఆర్గనైజ్ చేసుకొని తింటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కళ్ళకి. మేమైతే దీంట్లో కారం వేసుకున్నాము, షుగర్ వేసుకున్నాము, తినేసాము. అలాగే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉప్మా అందరికీ తెలుసు కదా, ఉప్మా వీడియో చేసింది అని అనుకోబాకండి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు, బ్యాచిలర్స్. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.